భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ జీడీపీ $4 ట్రిలియన్ చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ 4వ స్థానాన్ని ఆక్రమించింది. 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అనంతరం నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ అస్థిరత సవాళ్ల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా కొనసాగుతూ ఒక మార్గదర్శిగా నిలుస్తోందన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుండటంతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని తెలియజేసే ఐఎంఎఫ్ అంచనాలను ఉటంకిస్తూ అమెరికా, చైనా, జర్మనీ మాత్రమే ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్ లో మనకంటే ముందు ఉన్నాయన్నారు. ఇదే విధంగా భారత్ ముందుకు సాగితే మరో 2.5 నుంచి 3 ఏళ్లలో జర్మనీని దాటుకొని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని పేర్కొన్నారు. ఇందుకోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం వృద్ధి చెందుతున్న దేశీయ డిజిటల్ మార్కెట్ రాబోయే దశాబ్ద కాలంలో భారత్లో చాలా కీలకమని తెలిపారు.